రోజా గారి నగరి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అయినటువంటి రోజా గారి మీద నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు మహిళా లోకాన్ని తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఇటు రాజకీయ రంగంలో సినీ రంగంలో ఆవిడ రాణించిన మహిళలకు స్ఫూర్తిదాయకం. ఇటువంటి మహిళ మీదే ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాము. అదే వారి కుటుంబంలో వారి తల్లికో భార్యకో వారి బిడ్డకో ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు ఎవరైనా చేస్తే వారు సమర్థిస్తారా అని మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాము. అలాగే మన రాష్ట్రంలో హోంమంత్రి మహిళ అయ్యుండి కూడా మహిళలకు భద్రత కానీ గౌరవం కూడా కల్పించలేని పరిస్థితిలో రాష్ట్రం దానికి మనం చాలా దురదృష్టం. చంద్రబాబు నాయుడు గారు అటువంటి వారిపైన వారిని పార్టీ నుండి సస్పెండ్ చేసి వారిపైన చట్టపరమైన శిక్షలు విధించాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అని రాక్షస పాలనే జరుగుతుంది తప్ప ప్రజాపాలన ఎక్కడా జరగట్లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెచ్చి మహిళలకు భద్రతా రక్షణ కల్పించడంలో సహాయం చేయాలి. కానీ ఇటువంటి గూండాలకు రక్షణ కల్పించకుండా మహిళలకు భద్రత కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇదే విధంగా కనుక కూటమి ప్రభుత్వం చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారని మేము మా వైఎస్ఆర్సీపీ మహిళల తరఫున తెలియజేస్తున్నాము. జానగిరెడ్డి